ఏదో మొన్న రామోజీరావు ఏదో జరిగినప్పుడు ఆయన ఉత్సవం ఏదో జరిగింది కదా మధ్య 1 year ఏదో జరిగినప్పుడు వీళ్ళంతా అక్కడ కూర్చున్నారని, చంద్రబాబు, వెంకయ్య నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళంతా అక్కడ కూర్చొని ఏదో డిస్కషన్ చేసిరని రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ యూటీ అనే చర్చ తెలంగాణ రాష్ట్ర బిల్లు పాస్ అయ్యే ముందు కూడా 2014 ఫిబ్రవరిలో ఏదైతే బిల్ పాస్ అయిందో దానికి ముందు కూడా 1-2 సంవత్సరాలు ఈ చర్చ జరిగింది. అరే ఒకవేళ ఇస్తే ఇవ్వండి, రాష్ట్రం ఇస్తే ఇవ్వండి, కానీ హైదరాబాద్ని యూటీ చేయండి అనే ప్రపోజల్ కూడా మన సమాజం నుంచి నిరసన రాదా? వస్తుంది. అదే అంటారు. కానీ ఏమైందంటే ఆఖరికి ఇప్పుడు మేము ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు జిహెచ్ఎంసీని ఏం చేసిండ్రు, 300 వార్డుల కింద ఒక మహానగరం అంటున్నారు. మొత్తం ఏం చేసిండ్రు, మొత్తం ఎక్కడి వరకు పోయింది? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ టచ్ అయింది. ఔటర్ కాదు, RRR వరకు పోయింది. పోయింది కదా, పోయింది కదా. ఇప్పుడు ORR నుంచి RRR వరకు పోయింది. RRR అంటే ఏంటిది? దాదాపుగా ఆ మొత్తం తెలంగాణ భూభాగం కొంత వదిలిపెట్టినా కానీ తెలంగాణని అన్ని రకాలుగా డామినేట్ చేసేటువంటి పవర్ సెంటర్స్ ఎక్కడున్నాయి? డబ్బు ఎవరి దగ్గర ఉంది? ఈ టెరిటరీలోనే ఉంటది. వాళ్ళ చేతిలోనే ఉంది కదా. విలువైనటువంటి భూములు, మనుషులు ఇక్కడనే ఉన్నారు. వాడు ఏం చేస్తాడు? వీడే ఉద్యమాన్ని సప్రెస్ చేస్తాడు. వీళ్ళే ఉద్యమాన్ని సప్రెస్ చేస్తారు.